గురుభ్యో నమః. ఐదవ భావంలో అంగారకుడు కుజుడు. జ్యోతిషంలో ఐదవ భావం సృజనాత్మకత, జ్ఞానము, పిల్లలు, ప్రేమ, విద్య మరియు జీవితంలో ఆనందం యొక్క రంగంలో ముడిపడి ఉంటుంది. అంగారక గ్రహము ఈ భావన ప్రవేశించినప్పుడు దాని ప్రభావం మన ఆలోచన, ఆసక్తి మరియు జీవిత ఆనందంపై నేరుగా పడుతుంది. అంగారకుడు అంటే కుజుడు అన్నాడు. అంగారకుడు శక్తి, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నం. ఐదవ భావన అంగారకుడు ఉండడం వల్ల వ్యక్తిలో కొన్ని ప్రత్యేక మార్పులు కనిపిస్తాయి. ఈ స్థితిలో ప్రజలు ఉత్సాహం, ఉద్వేగం పెరుగుతుంది మరియు వారు తమ పని లేదా అధ్యయనంలో పూర్తిగా శక్తితో మునిగిపోతారు. పిల్లలు మరియు విద్యారంగంలో కూడా ప్రభావం ముఖ్యమైనది. అయితే అంగారకుడు బలహీన స్థితిలో ఉంటే అది ఒత్తిడి, కోపం మరియు అనవసరమైన పోటీని తీసుకొస్తుంది. అందుకే అంగారకుడు ఐదవ భావన ఉన్నప్పుడు జీవితంలో ఏ అంశాలపై సానుకూల ప్రభావం ఉంటుందో, వ్యతిరేక ప్రభావం ఉంటుందో మరి ఏ సులభ చర్యల ద్వారా సమతుల్యం చేయవచ్చో తెలుసుకుందాం. అంగారకుడు ఐదవ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క మానసిక, శారీరక, సామాజిక మరియు ఆర్థిక జీవితంపై ఎలా ప్రభావితం చేస్తుందో, అలాగే సులభ చర్యలు, పద్ధతులను కూడా చూద్దాం. జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తాయో, ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. అంగారకుడు ఐదవ భావం ఉంటే సానుకూల ప్రభావాలు: సృజనాత్మకత మరియు ఆలోచనల మెరుగుదల. ఈ స్థితిలో వ్యక్తి ఆలోచన మరియు సృజనాత్మకత సామర్థ్యం బలంగా ఉంటుంది. కళ, రచన, సంగీతము లేదా ఏదైనా సృజనాత్మక పనిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. అంగారకు ఐదవ భావన ఉండడం వల్ల వ్యక్తిలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త ప్రయోగాలు చేయడం, రిస్క్ తీసుకోవడం మరియు తన ఆలోచనలు వ్యక్తం చేయడం సహాయపడుతుంది. విద్య మరియు జ్ఞానంలో ప్రయోజనము. చదువు మరియు జ్ఞాన రంగంలో మంచి ఫలితం ఇస్తుంది. విద్యార్థులు లేదా పరిశోధకులు తమ లక్ష్యాన్ని సాధించగలరు. పిల్లలు మరియు కుటుంబంలో సంతోషం. ఐదవ భావం పిల్లలు కూడా చిహ్నము. ఈ స్థితిలో పిల్లలకు సంబంధించిన బాధ్యతలు విజయం లభిస్తుంది మరియు కుటుంబంలో సంతోషం నిలకడగా ఉంటుంది. ప్రేమ మరియు రొమాంటిక్ భావాలు, ఉత్సాహం. ప్రేమ సంబంధాలలో ఈ సమయం రొమాంటిక్గా మరియు ఉత్సాహంగా కూడుకున్నది. కొత్త సమాధానం సృష్టించాలనుకునేవారు వ్యక్తులకు అనుకూలంగా పరిగణించబడుతుంది. ఐదవ భావం అంగారక ప్రతికూల ప్రభావాలు: కోపము, అస్థిరత. అంగారకుడు బలహీనంగా ఉంటే, దోషపూరితంగా ఉంటే వ్యక్తి త్వరగా కోపంతో అస్థిరపడిపోతుంటాడు. చిన్న చిన్న విషయాల మీద కోపం మరియు ఒత్తిడి కనిపించవచ్చు. అనవసరమైన పోటీ లేదా అహంకారం. ఇతరుల కంటే ముందు ఉండే ప్రయత్నంలో వ్యక్తి అహంకారిగా మారిపోవచ్చు. దీని ప్రభావం సంబంధాలపై పడుతుంది. అధికంగా రిస్క్ తీసుకోవడం. ధైర్యం పెరిగిన కొద్దీ వ్యక్తి కొన్నిసార్లు ఆలోచించకుండా రిస్క్ తీసుకోవడం ప్రారంభించవచ్చు. దీనివల్ల ఆర్థిక మరియు సామాజిక నష్టం జరగవచ్చు. విద్య లేదా పిల్లల సమస్యలు. పిల్లల చదువులో ఏకాగ్రత లేకపోవడం, విద్యలో అడ్డంకులు రావడం అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైన ఎక్కువ ఒత్తిడి మరియు కోపం కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు, ముఖ్యంగా గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థపై. పరిహారాలు: అంగారకం రోజు పూజ మరియు ధ్యానము. మంగళవారం హనుమంతుడు లేదా భగవాన్ శివుని పూజ చేయండి. ధ్యానం, మంత్ర జపం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. ఎరుపు రంగు ఉపయోగించడం. ఎరుపు రంగు బట్టలు ధరించడం, ఎరుపు వస్త్రము లేదా ఎరుపు పూలను దేవాలయంలో అర్పించడం అంటే అంగారక శక్తిని సమతుల్యం చేస్తుంది. సానుకూల శక్తిని పెంచే పనులు. సృజనాత్మక పనులు సమయం ఇవ్వండి. రచన, సంగీతము, చిత్రలేఖనము, పిల్లలతో సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. కోపం మరియు ఒత్తిడిపై నియంత్రణ. యోగా, ప్రాణాయామం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం ద్వారా కోపం మరియు అస్థిరతను నియంత్రించవచ్చు. దానము మరియు సేవ. పేదలు లేదా అవసరం ఉన్న వారికి ఆహారం, బట్టలు, విద్యకు సంబంధించిన దానాలు చేయడం అంగారకం దోషం తగ్గుతుంది. సూర్య నమస్కారం మరియు సూర్యమంత్రం. సూర్యుని పట్ల గౌరవం మరియు సూర్యమంత్రము జపము మానసిక శక్తి మరియు ధైర్యాన్ని సానుకూల దిశలో నడిపిస్తుంది. ధన్యవాదాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.